యేసయ్య నామంలో మీకు వందనములు. గెత్సెమనే తోటలో స్వస్థత అనే కార్యక్రమం గెత్సెమనే ప్రార్థనా సహవాసం విజయవాడ వారు ఈ వారం ప్రత్యేకంగా సండే స్కూల్ స్టూడెంట్స్తో కలిసి సమర్పిస్తున్నారు. అన్నట్టు తాతగారి వర్తమానం అంతా వినండి, స్వస్థత ప్రార్థనలో ఏకీభవించండి. మా గెత్సెమనే తోటలో విరిసిన పుష్పాలు, ఫలాలు ఎన్నెన్నో రానున్న కాలాల్లో ఆ సాక్ష్యాలు విందురు. నిజమైన ద్రాక్షవల్లి యేసునకు ఫలించే తీగలుగా మీరుండాలని మా ఆశ. సంతోషంను పరిపూర్ణం చేసేదం. వేరుకాము ఎన్నడు ప్రభు యేసుని బోధింపం, తండ్రి సంతోషమును పరిపూర్ణం చేసేదం. ద్రాక్షవల్లిలో నిలిచియుండెదం, ద్రాక్షవల్లిలో నిలిచియుండెదం. యేసయ్యకు వందనాలు అయ్యా. నేను దేవుని ఎదుట సాక్ష్యం చెప్తున్నానయ్యా. మాది కృష్ణా జిల్లాలో మాది ఈలప్రోలు. నా పేరు మోహన్ రావు అండి. అంధకార శక్తులు పట్టుకొని పీడింపబడుతున్నప్పుడు నాకు దరి టొంక తెలియకుండా నేను దేశాలు పట్టుకొని ఊళ్ళు పట్టుకొని నేను తిరుగుతున్నానండి. నాకు శరీరం అంతా బాధతో నా రక్తం పీడింపబడి నేను చేస్తూ ఉన్నానండి. అంధకార శక్తులు తెలియక నేను భార్యను తీసుకొని ఊళ్ళంపడి తిరుగుతూ, దేశాలంపడి తిరుగుతూ, కట్లంపడి తిరుగుతూ, పొలాలంపడి తిరుగుతూ జీవిస్తూ ఉండేవాడినండి. అయినా మమ్మల్ని ఎగతాళి చేస్తా ఏలాకోలం చేస్తూ ఉండాలి. అలాంటి టైంలో కూడా ఏడుపుతో కన్నీరుతో తిరుగుతూ డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ ఆస్తి అంతా ఆయన బిడ్డలు చిన్న బిడ్డలండి. వాళ్ళ గురించి ఎంతో బాధపడుతూ ఏడుతూ తిరుగుతున్నామండి. ఎక్కడ స్వస్థత దొరకలేదండి. ఎక్కడ మాకు భూత వైద్యుల దగ్గరికి వెళ్ళానండి. భూతల వైద్యుల దగ్గరికి వెళ్ళి చేతబడి ఉందని ఎగిర ఆయన వేలు తింటూ వాళ్ళు కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళు అట్లాగా ఇచ్చేసారండి. ఏదో రకంగా ప్రాణం పోతే నాకు కొంత విశ్వసిద్దామని నాకు ఇప్పటికప్పుడుకి ఏ రోజుకి ఆ రోజుకి ఏ గంటకు ఆ గంటకు కన్నీరంతా కారుతా ఉండేదండి. భార్య నేను ఏడ్చుకుంటామండి. వాళ్ళని బిడ్డని ఎదురు పెట్టుకొని నా ఆస్తి అంతా అయిపోయి తిరిగి ఏడ్చుకుంటూ వస్తూ దారిని వస్తున్న సమయంలో మా ఊరు ఒక ఆయన వెంకటేశ్వరరావు గారని ఆయన బామ్మర్దికి మింటలుగా వచ్చి గొలుసులు పెట్టి కట్టేసుకునే టైంలో ఆయన్ని తీసుకొచ్చేటప్పుడు నాకు కలిసి అయ్యా పలానా చోట వేణుగోపాల్ గారు ఉన్నారంట, బ్రాహ్మణ్స్, మేము వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాము, మా బామ్మర్ది తీసుకొని కూడా వెళ్ళి వారి దగ్గర స్వస్థత వరం ఉందంట అని అంటే ఆ రోజున నేను అయ్యగారి దగ్గరికి నడవలేని పరిస్థితుల్లో ఆయన ఆ అయ్యగారి దగ్గరికి నేను రాగలగటానికి నాకు దేవుడు ఆ దారి చూపించాడు.
ఆయన ప్రార్థన నాయన జరుగుతుంది అక్కడ మేడ మీద. నెత్తి మీద నాకు చేయి పెట్టినప్పుడు నేను సోహలేకుండా పడిపోయానండి. నాకు ఏమీ తెలియదు. చాలా సేపటికి పడిపోయిన తర్వాత స్పృహ వచ్చిందండి. నీళ్ళు కొట్టి అయ్యగారు నన్ను పట్టుకొని లేపి మళ్ళీ ప్రార్థన చేసిన తర్వాత అప్పుడు నాకు తెలివి వచ్చి అప్పుడు కూకున్నానండి. అలాగా వారం మానకుండా అప్పుడు బలహీనత తగ్గుతూ చూసి ఆ వారం ఈ వారం 4 రోజులు అట్లా తగ్గుతూ నా ఒంట్లో సుఖం అనేది కనపడుతూ ఉండాలి. అయ్యగారి దగ్గరికి రావడానికి నాకు ఎంతో వీలు పడింది. పాపము మానవుని ఎనాటికన్నాడు దేవుని దూరముగా చేసేస్తుంది. ఏదేను వనములో దేవుడితో సహవాసం చేస్తున్న ఆదాము దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ నిషిద్ధ ఫలమును భుజించడం ద్వారా దేవుని మహిమను కోల్పోయాడు, దేవుని యొక్క సహవాసమును కోల్పోయాడు, దేవుడి సన్నిధిని కోల్పోయాడు, ఏదేను వనం నుంచి తరివేయబడ్డాడు. మరి ఆ ఏదేను వనములో దేవుడితో ఉన్నటువంటి సహవాసం తిరిగి పొందడం అంటే మరలా ఆ పరిశుద్ధతను ఆ పవిత్రతను పొందినవాడైతే కానీ పరిశుద్ధతను పొందలేడు. దేవుడు అందుకే మానవుని తన సమీపస్తుడిగా చేసుకుంటకే ఈ లోకములకు మానవుడిగా వచ్చారని యెషయా గ్రంథం 43వ అధ్యాయం 25వ వచనం అంటున్నాను. నేనే నా ఉచిత చిత్తానుసారముగా నీ అతిక్రమను తుడిచివేస్తున్నాను, నీ పాపము ఇంకన్నిటికీ జ్ఞాపకము చేసుకోనని వాగ్దానం చేస్తున్నానని చెప్తున్నాడు. మరి ఆ పరిశుద్ధతలో మనము దేవుడి సన్నిధిలో ఉంటే ఆ పరిశుద్ధతలో మనము ఫలించవల, ఆ మంచి ఫలములను దేవుడి సన్నిధిలో తీసుకురావాలి. మంచి ఫలములు గలతీ పత్రిక 5వ అధ్యాయం 22 చెప్పినట్టుగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, ఆశానిగ్రహము, సాత్వికము అన్నవి మంచి ఫలములను మనం ఫలించగలం. దేవుడితో సహవాసంతో ఉంటే కానీ ఈ ఫలములను మనము ఫలించలేము. స్వాభావికంగా ఫలించవలసిన ఫలములు ఇవి అనుకరణ ద్వారా కానీ లేదా తెచ్చి పెట్టుకుంటున్న వారు కానీ ఈ ఫలములు మనం ఫలించలేము. ఈ ఫలములను ఫలించినప్పుడే దేవుడితో సహవాసం కలిగిన వారమై ఉంటాం. ఈ ఫలములను కూడా 30 వంతులు 60 వంతులు 100 వంతులు పరిపూర్ణమైనటువంటి మంచి ఫలములు ఫలించు చెట్లుగా ఉండాలి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనం చెప్తున్నాడు, ఫలించని ప్రతి చెట్టు నరికివేయబడదు, సమృద్ధిగా ఫలించని చెట్టు కత్తిరించబడదు. కాబట్టి మనం మంచి ఫలములు ఫలించవలా, సమృద్ధైన ఫలములు ఫలించవలా, దేవుని నీతిని మనం ఫలించు వారముగా ఉండవలా, అది లోకములకు అందించు వారముగా ఉండవలా. ఆ స్థితిలో ఉంటే గాని దేవుని యొక్క కృపను ఆయన ప్రేమను పొందలేము. దేవుని పిలుపునికి యోగ్యమైన స్థితిలో మనము నడుచుకుంటే గాని దేవుని ప్రేమను మనం పొందలేం. దేవుని యొక్క ఉద్దేశం సృష్టిలో ప్రతిదీ ఫలించవాలి. ఫలించకపోతే దేవుడు క్షమించడు. గొడ్డుమోతుతనము దేవుడు హర్షించడు. దేవుని నీతిని ఫలించవాలి. దేవుడి యొక్క ఆయన మనకు అందించినటువంటి ఆ యొక్క ప్రేమను ఫలించి ఆ ప్రేమను అనేకులకు అందించేవారముగా ఉండగల. దేవునికి స్తోత్రం. ఏది కూడా దేవుణ్ణి మనం పొందిన తర్వాత మనలో అంతమైపోకూడదు. మనలో నుండి అది ఇతరులకు అందించబడవల. ఆ స్రవంతి మన నుండి అలా సాగిపోవలసిందే. అలా సాగిపోకపోతే మనలో అంతమైతే దేవుడు దాన్ని క్షమించడు. ప్రతి పరిశుద్ధత, ప్రతి పవిత్రత మన నుండి అనేకులకు అందించబడాలి. అనేకులు మన ద్వారా ఆ దేవుని ప్రేమను పొందవలా, ఆ దేవుని యొక్క మేలును పొందవలా, మంచిని ఫలించి
లోకమునికి అందించు వారముగా ఉండవరా. ఈ ఫలితములు మంచివి లేకపోతే దేవుడు మనల్ని నరికివేస్తాడు. దేవుడు మనం సృష్టించిన సృష్టిలోని ఉద్దేశము మనం మంచివారముగా దేవుడి యొక్క గుణములను ఫలించి లోకములకు అందించే వారము ఉండవాలని దేవుడు కోరుకుంటున్నప్పుడు మనము పాపమును జరిగించి పాపములు ఉంటూ పాపములు జీవిస్తూ పాపములు నశించిపోట దేవుని చిత్తం కాదు. అందుకే అనేక సంవత్సరాల మానవుడు దేవుని సన్నిధిలో మొరపెట్టుకున్నాడు, అయ్యా నేను పాపిని, పాపోహం పాపకర్మాణ పాపాత్మ పాప సంభవ త్రాహిమాం కృపయా దేవా జగద్రక్షక, ఈ భయంకరమైన పాపం నుండి నన్ను విడిపించు. పాపం యొక్క సూచనలు దేవుని నుండి మనం వేరైపోవడమే. పాపం యొక్క సూచన కార్యక్రమములు ద్వేషము, పగ, అసూయ, కామ, క్రోధ, లోభ, మోహమదమాశ్చర్యములని పాపం. ఈ పాపము లేని వారుగా ఉండుట అది దైవత్వం. దైవత్వం కలిగిన వారము ఉండవల. దేవుడి పిల్లలు కావాలని కోరికుంది. యోహాను సువార్త 1:12 తన్నిందరూ అంగీకరించే వారందరూ దేవుని పిల్లలకు అధికారం ఇవ్వబడింది. దేవుడు అధికారం ఇచ్చాడు, మార్గం సరళం చేశాడు. మరి అది పొందవల, ఆ మార్గం నడవాలంటే దేవుడు నిర్దేశించినటువంటి ఆ గుణములను కలిగిన వారు కావాల. దేవుడు మన గుణములతో బలపరచవాలి, మాటతో కాదు. కేవలం మాట్లాడువారు ఉంటూ కాదు, మనం మాట్లాడి చేయవారం ఉండవల, చేసి చూపించేవారం ఉండవల, ఆ ఫలితం తీసుకుని దేవునిలో పెట్టేవారం ఉండవల. దేవుని స్తోత్రం. అందుకే ప్రభువైన క్రీస్తుకు ఉపమానం చెప్పాడు. ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక యజమానుడు పరదేశం వెళ్తూ తన సేవకులకు ఒకరికి 5 తలాంతులు, 2 తలాంతులు, 1 తలాంతు ఇచ్చాడని ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆ సేవకులు వారు పొందినటువంటి ఆ తలాంతులు తీసుకొచ్చి ఆయనకి ఇస్తూ 5 తలాంతులు మరి 5 తలాంతులు తీసుకొచ్చి ఇచ్చినప్పుడు, బలానా మంచి దాసుడా, నువ్వు నమ్మకముగా నడుచుకున్నావు, ఈ 5 నీ దగ్గర ఉంచుకొని 5 10 తలాంతులు నీకు ఇచ్చి వేశాడు. 2 తలాంతులు మరి 2 తలాంతులు సంపాదించుకుని వచ్చి ఆ యజమాని దగ్గర పెట్టినప్పుడు యజమాని మెచ్చుకొని ఆ 2వ తిరిగి ఇచ్చి వేశాడు. 1 తలాంతు కలిగిన వాడైతే వచ్చాయా నువ్వు ఇతని చోట కోయివాడవని చెప్పి ఆయన తలాంతానికి ఇచ్చినప్పుడు ఆయన, చెడ్డదాసుడా, నీవు సోమరివై ఉండి చెప్పిన పనిని చేయక అప్పచెప్పగా నమ్మకంగా చేయక పోయావు, వాడిని చెరసాలు వేసినట్టుగా చూస్తున్నా. దేవుడు మనకిచ్చినటువంటి ఆయన నీతిని, ఆయన ప్రేమను, మహిమోన్నతమైన ఆయన గుణములను, శాంతమును, సమాధానం ఫలించి అది లోకం మీద ప్రచురపరిచి ద్వారా ఆయనకు మహిమ తీసుకుని వచ్చినప్పుడు దేవుడిని బలా మంచి దాసు అనే పిలుపు నీకు వస్తుంది. ఆ పిలుపు యోగ్యంగా ఎంచబడతావు. నేను దేవుడికి ఇష్టం ఎలాగా? దేవుడు యొక్క సహవాసంలో అంటే ఆయన చెప్పినది చేయవల. కనా వివాహంలో తల్లి అయిన మరియ అక్కడ కూడి ఉన్న వారితో చెప్పిన మాటది, ఆయన మీతో చెప్పునది చెడి. యోహాను సువార్త 2:5. ఆయన చెప్పినది చేసినప్పుడు ఆ సేవకులు ఆ ఓటి బాణలను సరిచేసి వాటి నీళ్లతో నింపినప్పుడు ఓటి బాణలో ఉన్న ఓటి తనము పోయింది, నీళ్లు ద్రాక్షాసముగా మారింది. మన జీవితంలో కూడా ఆయన మనతో చెప్పింది చేసినప్పుడు మనలో ఉన్నటువంటి బలహీనతలు పోవడమే కాదు, స్వాభావికమైన లోపములు పోవడమే కాదు, మనం పరిపూర్ణముగా నూతన సృష్టిగా అవుతాం. కాగా క్రీస్తు యేసునందు ఎవడైనా ఉన్న ఎడల, అంటే క్రీస్తు యొక్క మాటను, ఆయన చెప్పిన మాటను పాటించిన ఎడల, వినడమే కాదు చొప్పులు జరిగించేలా వాడు నూతన సృష్టి, పాతవి గతించను, సమస్తము నూతనమాయను. ఓటి కుండలు మంచి కుండలుగా మారాయి, మహిమ గల పాత్రగా మారాయి. నీరు నిలిచే పాత్రే కాదు,
నీటిని ద్రాక్షారసముగా మార్చి మధురమైన ద్రాక్షారసము చేయగలిగే పాత్రగా మారిపోయాయి. నీ జీవితము నా జీవితము ఆయన చిత్తమును జరిగించిన వారమైతే మన జీవితము కూడా మధురమైన జీవితముగా, ఆశ్చర్యకరమైన జీవితముగా, అనేకులకు ఉపయోగకరమైన జీవితముగా మార్చబడి దేవునికి మహిమ వస్తుంది, కలుగు చేస్తుంది. ఆ స్థితి కావాలంటే దేవుని చిత్తమునకు లోబడి వారముగా ఉండాలి. ఇది మన శక్తితో వచ్చేది కాదు, ఇది అనుకరించడం వల్ల వచ్చేది కాదు. ఇది ప్రార్థన ద్వారానే, ఆత్మ ద్వారానే. ప్రార్థన చేయించున్నప్పుడు దేవుని యొక్క ఆత్మని ఆవరించును, అప్పుడు శక్తి పొందుతావు. అపోస్తలుల గారు 8:8 అంటున్నాడు, నువ్వు ప్రార్థన చేయించుండగా, ఆయన సన్నిధిలో ఉండగా, ఆయన సన్నిధిలోనూ ఉండగా కనిపెట్టుకున్నా నువ్వు నూతనమైన శక్తిని పొందలేవు. కాబట్టి యూదయ, గలిలయ, సమరయ, భూ దిగంతముల వరకు సాక్షిగా ఉంటావు. దేవుని సాక్షిగా ఉండడం, దేవుని ఘనపరచడం, దేవుని మహింపరచడం. దేవుని స్తోత్రం. ఫలించని ప్రతి చెట్టు నరికి వేయబడుతుంది. రోమాపత్రికలో 11వ అధ్యాయంలో ఒక మాట ఉంది. ద్రాక్షావళిలో కొన్ని తీగలు ఫలించనందున వ్యవసాయకుడు ఆ తీగలను కత్తిరించి వేశాడు. కత్తిరించి వేసిన స్థలంలో పనికిమాలిన అడవి ఒలీవ తీగను తీసుకొచ్చి అంటగట్టాడు. ఆ అడవి ఒలీవ తీగ అది ద్రాక్షావళిలో ఇమిడి అది బ్రతికి పుష్పించి ఫలించి విస్తారముగా ఫలించి మధురమైన ద్రాక్ష ఫలములు ఫలించినప్పుడు మిగతా తీగల కన్నా శ్రేష్టమైన తీగగా మారిపోయింది. స్వాభావికంగా అది ఒలివ తీగే, కానీ ఎప్పుడైతే శ్రేష్టమైన ద్రాక్షావళి అనే క్రీస్తులు అంటగట్టబడిందో ఆ స్వాభావికమైన పనికిమాలితనం పోయి పరిశుద్ధమైన క్రీస్తులోని శుభలక్షణముల తీగలో రాగా అది ఫలించి మంచి ఫలములు ఫలించి సమృద్ధైన ఫలములతో, శ్రేష్టమైన ఫలములతో అది ద్రాక్ష తీగల కన్నా ఉత్తమమైన తీగగా వెలిగింది. మన జీవితం అంతే. స్వాభావికంగా మనం పనికిమాలిన వారమే, ఏ మేలు మంచి లేని వారమే, ఏ కృపకు యోగ్యత లేని వారమే. కానీ ఎప్పుడైతే క్రీస్తు నిన్ను ఆవరించినప్పుడు, క్రీస్తు మహిమ నిన్ను ఆవరించినప్పుడు, ఆ మహిమలోని శక్తి ద్వారా నీవు క్రీస్తుకు తగినటువంటి ఆయనకి ఇష్టమైన ఫలములు ఫలించి, ఇష్టమైన ఫలములు మంచి ద్రాక్షావళిలో తీగల కన్నా ఉత్తమైన తీగ నువ్వు ఎంచబడతావు. అందుచేత నువ్వు గర్వించిన అవసరం లేదు. ఎందుకంటే ఇది నీలో వచ్చినటువంటి శక్తి కాదు, ద్రాక్షావళిలో నుండి వచ్చిన ఆ తీగ ఈ వేరు స్వారము ద్వారా వచ్చినటువంటి శక్తి. కాబట్టి అతిశయించక, గర్వించక సంతోషించమని వాక్యములు సెలవిస్తున్నాడు. దేవుని స్తోత్రం. మానవులలో ఉన్న బలహీనత కొంత మేలు జరిగేటప్పటికీ ఇదంతా నా శక్తి, నా బలమే, నా జ్ఞానమే అని దేవుడికి చెందవలసిన మహిమను దేవుడికి అందించక తాను పొందడానికి ప్రయత్నం చేసి విఫలమై శాపగ్రస్తుతాడు. ప్రియమైన దేవుని బిడ్డ, మానవుడు స్వాభావికంగా పాపలోకము జీవి, పాపములో పుడుతున్నాడు. తల్లి గర్భములో ఉండగానే పాపములు రూపించబడ్డాడు. పుట్టిన తర్వాత పాపములు పెరుగుతున్నాడు. అలా పాపములు ఎదుగుతున్నాడు. కడపటికి పాపం నశించిపోతాడు. అటువంటి మానవుడు పాపం నుండి విడుదల పొంది పరిశుద్ధులుగా మార్చబడి పరిశుద్ధ ద్వారా మంచి ఫలములు ఫలించి దేవుడికి మహిమకరముగా ఉన్నాయంటే ఇది మానవుని శక్తి కాదు, దేవుడు తనకు అందించిన శక్తి. అందుకున్న ద్వారా సంతోషించి దేవుని గణపరిచి దేవుని స్తుతించి
ఆ మహిమ దేవుడిది. మన ప్రభువు అటువంటి గొప్ప దేవుడు, మహిమోన్నతుడు. ఆయన ద్వారా, పువ్వు ద్వారా దానమునికి ఎలాగైతే సువాసన వస్తుందో, క్రీస్తును ప్రేమించి క్రీస్తును అనుసరించడం ద్వారా, ప్రార్థించడం ద్వారా క్రీస్తులో ఉన్న శుభలక్షణములు మనలోనికి ముద్రించబడతాయి. ఒక ఉదాహరణ, ఒక బొగ్గును నిప్పును దగ్గరగా తీసుకొచ్చి పెడితే ఈ బొగ్గులో చీకటి ద్వారా నిప్పులో ఉన్న వెలుగు తగ్గిపోదు, కానీ నిప్పులో ఉన్న వెలుగు ద్వారా బొగ్గులోనికి వెలుగు వచ్చి కొంతసేపటికి నల్లటి బొగ్గు కూడా కనకనలాడుతుంది. మరి కొంతసేపటికి ఈ బొగ్గు నిప్పు రెండు బూడిద ఎగిరిపోతాయి, రూపాంతరము చెందుతాయి. రోమాపత్రిక 12:2 అంటాడు, మీరు మనస్సు మారి నూతనపరచబడి రూపాంతరము పొందు పర్యంతము ఈ రూపాంతరము చెందగలని దేవుడు మనలో కోరుకుంటున్నాడు. మట్టి స్వభావమైన మనం, పాప స్వభావమైన మనము, పనికి మాలిన వారమైన మనము, ఏ కృపకు పాత్రము కాని మనము దేవుని కృపను పొంది, దేవుని స్వరూపిని పొంది, దేవుని బిడ్డలుగా మార్చబడి, దేవుని కుమారులను బడి, దేవుని కుడిపార్శ్వంలో కూర్చుండి ఆయన రాజ్యములు ఉండగలంటే, ఈ మార్పు చెందగలంటే ఆ ప్రభువులో ఉన్నటువంటి శుభలక్షణములలోనికి రావాలి. ఇది ఎలాగొస్తాయి? అనునిత్యము ఆయనతో సహవాసం చేయడం ద్వారానే, అనునిత్యం ఆయన సన్నిధిలో కనిపెట్టు ద్వారానే, అనునిత్యము ఆయనతో కలిసి గడిపడం ద్వారా ఆయనలో ఉన్న శుభలక్షణం నీలోనికి వచ్చి ఆయన పోలిన వారముగా చిన్ని క్రీస్తులుగా మారిపోతాం. దేవుని బిడ్డలు, దేవుని కుమారులు, దేవదూతలకు లేని దివ్యమైన ఆధిక్యత క్రీస్తు ప్రభు ద్వారా దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ ఆధిక్యను అందుకున్న మనం దేవుని గణపరచు, దేవునికి నమ్మకమైన సేవ చేసి ఆయన లోకమునకు ప్రశ్నించవలసిన వారమై ఉన్నాం. దేవుడెంత అయినా నమ్మదగిన దేవుడని, ఆయనే దేవుడని లోకమునకు చాటవలసిన వారమై ఉంటున్నాం. దేవుడిని మన ద్వారా లోకం చూడవల, మనల్ని చూచినప్పుడు మనలో దేవుని యొక్క శుభలక్షణములు లోకం చూస్తుంది. లోకము ఎలాగైతే పౌలు శీలను అంత్యకైలో జనము చూచి మీరు క్రీస్తులై ఉన్నారన్నారో, అలాగే ప్రపంచం మీలో దేవుని చదవగలిగేలాగున మీ యొక్క స్వారూప్యము మారి క్రీస్తు స్వారూప్యం పొంది ఆ పరిశుద్ధత నువ్వు కలిగి దేవుని సన్నిధిలో చేరగలిగి దీవెన ప్రభువైన క్రీస్తు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రియ ప్రభువా, రక్షకానికి వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో తండ్రి నువ్వు మాట్లాడి మా హృదయం రంజింప చేసినందుకు నీకు స్తోత్రములు నాయన. నీ వాక్యం వినుచున్న మాకు నీ వాక్యములోని మర్మములు తెలుసుకోగలిగేలాగున నీ వాక్యం మాలోనికి వచ్చి మాలో నివసించగలిగి జీవులుగా ఈ శరీరం కొనుచున్నాను. రక్షకానికి వేలాది స్తోత్రములు నాయన. ఇదిగో నీ బిడ్డలు నాయన లోకరీతి అయినటువంటి స్థితితో లోకస్తులను అంధకార వ్యక్తి కలిగి చేసిన భయంకరమైన బలహీనతల్లో, వ్యాధుల్లో, వేదనలో, బాధల్లో, చిక్కుల్లో, చింతల్లో కూరుకుని పోయి లేవలేని స్థితిలో ఉంటుండగా ఈ సమయంలోకి వచ్చున్నాడు. నీ వద్ద వారికి విమోచన దొరుకుతుందని, నీ వద్ద వారికి ఆదరణ దొరుకుతుందని, నీ వద్ద వారికి రక్షణ దొరుకుతుందని నీ సన్నిధికి వచ్చి ఉండగా నాయన నీ వద్దకు వచ్చి వారిని మాత్రము త్రోసిని వాగ్దానం ఇచ్చావు. ఇదిగో ప్రభా నువ్వు చెప్పావు, రోగులపైన హస్తం ఉంచి ప్రార్థన చేయమన్నావు నాయన. రోగులపై హస్తం ఉంచి ప్రార్థన చేయుచుండగా ఆకాశం చూచున్న దేవుడు నీవే వారిపైన హస్తమాన్ని హస్తమించి స్వస్థపరుస్తానన్నాము. నువ్వు నా నీ బిడ్డపైన హస్తమించి ప్రార్థన చేయుచుండగా నాయన నువ్వు అడుముట్టి స్వస్థపరచు. Heal them, Jesus. Heal these thy children. Heal them, Jesus. Redeem them from the clutches of devil. Answer their every prayer. Make these thy children altogether new creation to live and to glorify thy name. Ask and believe
in the mighty name of Lord Jesus of Nazareth. Amen.